ఈ యొక్క రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. ఎన్నో మా వాగ్దానాలు చేశారు ఈ ప్రభుత్వం. 2,500 రూపాయలు పెన్షన్లు ఇస్తా అన్నారు, దాన్ని పెంచుతా అన్నారు, స్కూటీలు ఇస్తా అన్నారు, బంగారం ఇస్తా అన్నారు, రైతులకు రైతు భరోసా ఇస్తా అన్నారు. ఎన్నిసార్లు రైతు భరోసా ఇచ్చారు ఒకసారి చెప్పండి. నిరుద్యోగులకు నిరుద్యోగ భత్తాలు ఇస్తా అన్నారు, ఉద్యోగాలు ఇస్తా అన్నారు. పెన్షన్లకు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి మీది. జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేకపోతే మొన్న మీ క్యాబినెట్ మీటింగ్లో ఫస్ట్ నాడే జీతాలు పడాలి అంటే మనకి ఫస్ట్ నాడే జీతాలు పడాలని మీకు తెలియదా? జీతాలు పడేదే ఫస్ట్ నాడు. దాంట్లో పెద్ద గొప్పతనం మీరు చేసేది ఏంది అంటే మొన్నటి వరకు ఫస్ట్ నాడు పడలే. దానికి కారణం ఏది? మీ యొక్క నిర్లక్ష్యమే కదా, మీ పరిపాలన లోపమే కదా. ఇటు ప్రభుత్వ ఉద్యోగస్తులు కానివ్వండి, ఇటు విద్యార్థులు కానీ, ఏ కాలేజీ ఎంత మనం కూర్చున్నామో ఆ కాలేజీ యజమాని కానీ విద్యార్థులు కానీ బయటకు తీసుకొచ్చి అడగండి మీరు. 10,000 కోట్ల రూపాయలు ఈరోజు విద్యార్థులకు ఈ ప్రభుత్వం బకాయి ఉన్నది.